మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బుధవారం మెదక్ పట్టణంలోని 14, 15వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి 14, 15వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొంతి లక్ష్మి, ముత్యం గౌడ్, దొంతి నరేష్ గౌడ్లను గెలిపించాలని ఓటర్లను కోరారు. 2 సంవత్సరాల ఇల్లు ఇస్తున్నాం. ప్రతి ఊర్లో సన్నబియ్యం వస్తున్నాయా లేవా? ప్రతి గల్లీలో సన్నబియ్యం వస్తున్నాయి. కరెంట్ బిల్లు మాఫీ చేసినాం. ఉచితంగా బస్సు ఇస్తున్నాం మహిళలకు. ఇలా మహిళలకే ఈ మెదక్ మున్సిపల్లో పెద్దపీట వేసినాం. మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చినాం? మస్తు కాదు, ఎన్ని ఇచ్చినాం? 16 సీట్లు ఇచ్చినాము. మరి వేరే వాళ్ళు ఇచ్చిర్రా కనుక్కోండి. ఇవాళ అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మన ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెనుకకు పోయే సమస్య లేదు. ఇంకా 3 సంవత్సరాలు గడువు ఉంది. ఆ 3 సంవత్సరాల్లో మీరు అడగకుండానే చేసే బాధ్యత మాది. అమ్మ కూడా ఆకలి అవుతుందంటేనే అన్నం పెడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు చూసి అడగకుండానే పెట్టే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మా మంత్రి గారు వీళ్ళ నాన్న ఎప్పుడు పిసిసి చేసిండు. వెంకటస్వామి గారు, గుడిసెల వెంకటస్వామి గారు పిసిసి చేసిండు, సెంట్రల్ మంత్రి చేసిండు. సార్ దగ్గరనే 1 లక్ష కోట్లు ఉంటాయి. నేను చెప్తున్నా, సార్ చెప్పడు, పెద్ద ధనికుడు ఆయన. ఇవాళ రేపు ఎట్లుందంటే రాజకీయ నాయకులు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఈసారి అట్లా కాదు, నా ఇంటికి వచ్చినా నీ ఇంటికి వచ్చినా ఇచ్చేటోడు తప్ప తీసుకుంటోడు కాదని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరమణులకు ఓట్లు వీళ్ళకైండ్రి, పని మేం చేస్తాం. ఇలా మా ఎన్నికలు కావు, మా కార్యకర్తలు మా కోసం ఎన్నికల్లో పాటుపడ్డ వాళ్ళ కోసం వాళ్ళని గెలిపించుకోరి, వాళ్ళని ఏం అడగకుర్రి, పని నేను చేస్తా. మీరందరూ కూడా ఊహించలేదు మాకు సన్న బియ్యం వస్తుందని. మీరు ఊహించలేదు. మీకు అందరికీ సన్న బియ్యం ఇస్తున్నారు. కరెంటు 200 రూపాయలు ఫ్రీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు చాలామంది ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రజలను మోసగించినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పారు, ఇది సరిపోదు, ఇంకొక 3500 ఇల్లు ఈ సంవత్సరం అందరికీ కూడా ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మన మెదక్ నియోజకవర్గానికి ఇంకొక 500 ఇల్లు ఈ సంవత్సరం తీసుకొచ్చి ప్రజలకు అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే విన్నారు, వారు సొంత పైసలతోని 2000 బోర్వెల్ని వేయించారని చెప్పి వారు అన్నారు. మీ అందరికీ తెలుసు. వినండి ఒక్క నిమిషం. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథి అని చెప్పి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మనకు వచ్చిందా మిషన్ భగీరథి? నీళ్ళు వచ్చినాయా? కానీ ఏం చేసిండ్రు? 65,000 కోట్ల రూపాయలు మింగిండ్రు టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు మింగడం వల్లనే వారు సొంత పైసలతోని మీకు బోర్వెల్ వేసి మీ అందరికీ కూడా నీళ్లు కరువు ఉండొద్దని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు మీకు బోర్వెల్ వేయించడం జరిగింది. ఈ మున్సిపల్ ఎలక్షన్ల మన దొంతు లక్ష్మికి, దొంతు నరేష్కి ఇద్దరిని గెలిపించుకునే బాధ్యత మన పైన ఉందా లేదా? మీరు గెలిపించినప్పుడే నాకు కూడా, మన హనుమంతరావు గారికి, మన రోహిత్ గారికి మా పైన ఇంకెక్కువ బరువు ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేది ఉంది. 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నది మేము. మీకు నిధులు తీసుకురావాలన్నా, మీకు అభివృద్ధి పనులు చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. మీ అందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తూ మేము 3 సంవత్సరాలు ఉన్నాము. ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజల కోసం చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, మీ దగ్గరికి వెళ్ళి కూడా నేను ఒక మాట తీసుకుంటున్నా. ఎవరైతే ఈసారి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు
అందరికీ కూడా చేతి గుర్తుకి మన దొంతి లక్ష్మి గారికి ఇంకా నరేష్కి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీరందరూ కూడా ముగిస్తున్నా. జై కాంగ్రెస్.